హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ శ్యామ్. ఈ రోజైతే మన స్టూడియోకి అయితే మాత్రం ఒక స్పెషల్ గెస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఆ గెస్ట్ వచ్చేటప్పటికి రీసెంట్గా మన 17th అయితే మాత్రం రామ అయోధ్య అని చెప్పిన ఒక డాక్యుమెంటరీ అనేది తీయడం జరిగింది. ఆ డాక్యుమెంటరీ కూడా వచ్చేటప్పటికి ఆహా ప్లాట్ఫామ్ మీద దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా అది కూడా ఆహా ప్లాట్ఫామ్ మీద ఓటీటీలో మంచి సక్సెస్ని అయితే మాత్రం సాధించడం జరిగింది. సో దానిలో భాగంగా ఈరోజు మనతో పాటు ఆ డాక్యుమెంటరీ డైరెక్టర్ అయితే మాత్రం కృష్ణ గారు, ఆయన ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో ఆయనకి వెల్కమ్ చెప్పేసి, అదేవిధంగా ఆ డాక్యుమెంటరీ సంబంధించి, ఆ అయోధ్యకు సంబంధించి అక్కడున్న ప్లేసులు ఎట్లాంటి డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి, అసలు ఏం చెప్పదలిచారు, ఏంటి అసలు ఏ కాజ్‌తో దాన్ని తీశారనే విషయాన్ని అయితే మాత్రం ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో సార్, నమస్తే అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. వెరీ గుడ్. అసలు నిజంగా చెప్పాలంటే సార్, ఇప్పుడు ఒక డాక్యుమెంటరీ జనరల్‌గా ఇప్పుడు వస్తున్న డాక్యుమెంటరీస్ అన్నీ కూడా ఎలా అంటే, ఏదైనా ఒక అవార్డ్ విన్నింగ్ డాక్యుమెంటరీస్ చేయాలి. మంచి ఒక కాన్సెప్ట్ తీసుకొని చేయాలని చెప్పని దీని మీద వెళ్ళిపోతాం. డిఫరెంట్ అవును. వేస్‌లో వెళ్తుంటారు. అండ్ దట్ టూ మీరు వచ్చేటప్పటికి మీది కూడా ఫస్ట్ డైరెక్షన్‌లో మీరు ఫస్ట్‌గా డైరెక్షన్ చేసిన ఫస్ట్ డాక్యుమెంటరీ అనమాట ఇది. మీకింకా అంటే ఇంకా మీరు చాలా హోప్స్‌తో మంచి ప్లానింగ్స్‌తో అయితే మీరు రావడం జరుగుతుంది. కానీ జనరల్‌గా ఎవరైనా ఒక డైరెక్టరు ఒక సినిమా గాని, లేదా ఒక డాక్యుమెంటరీ ఏది చేయాలనుకున్న వచ్చినప్పుడు ఏంటంటే, డిఫరెంట్‌గా పబ్లిక్‌లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి, కొంచెం ఎంటర్‌టైనింగ్‌గా తీసుకెళ్ళాలి, కామెడీ వైస్ తీసుకెళ్ళాలి, అంటే బాగా రీచ్ అయ్యే విధంగా తీసుకెళ్ళాలని చెప్పని డిఫరెంట్‌గా ఆలోచిస్తారు. కానీ అంతకు మించి డిఫరెంట్‌గా మీరు డివోషనల్ వేలో తీసుకెళ్ళాలని చెప్పని ఆలోచించి, ఆ డివోషనల్ వేలో మీరు ఒక డాక్యుమెంటరీ చేయడం జరుగుతుంది. ఎందుకని అసలు ఫస్టు కృష్ణ గారు ఫస్ట్ థాట్ ఎక్కడొచ్చింది మీకు? అసలు మీరు డైరెక్షన్ అవ్వాలని చెప్పని ఎప్పుడు అనుకున్నారు? అసలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బేసిక్‌గా డైరెక్టర్ అవ్వాలనేది నాకు ఆల్మోస్ట్ కాలేజ్ టైమ్ నుంచి నాకు ఆ ఇంట్రెస్ట్ అండి. ఓకే. మీరు ఎక్కడ సార్ అసలు ప్రాపరు? మాది నర్సీపట్నం, అనకాపల్లి జిల్లా. ఓకే. సో, నర్సీపట్నం టౌను. సో, అక్కడేంటంటే స్కూలింగ్ అంతా అక్కడే అయింది. తర్వాత ఇంకా బీటెక్ కోసం నేను కాకినాడ కైట్ కాలేజ్‌లో చదివానన్నమాట. ఓకే. సో, అక్కడేంటంటే నాకు ఈ మనకి ఫెస్ట్‌లు అవుతాయి కదా! కాలేజ్ ఫెస్ట్‌లు. అక్కడేంటంటే నాకు కొంచెం ఏదైనా ఈవెంట్ చేయాలి. నా ఫస్ట్ ఇయర్. నా హ్మ్. ఫస్ట్ ఇయర్ ఈవెంట్ చేయాలంటే నేను జస్ట్ పారడీ సాంగ్స్ రాసేవాడిని. ఆహా! సో, గెస్ట్‌లు ఎవరో 'చంద్రబోస్' ఒకసారొచ్చారు. సో, అతని మీద ప్యారడీ సాంగ్ రాసాం. ఓకే. కాలేజ్‌లో ఇలా నాకేంటంటే కొంచెం అప్పుడే రైటర్ సాయి కృష్ణ అని పేరు. నా ఒరిజినల్ పేరు నా సాయిరామ్ కృష్ణ నా పేరు. ఓకే. సో, బట్ దెన్ లేటర్ ఏంటంటే నేను కాలేజ్ డేస్‌లోనే బాగా షార్ట్ ఫిల్మ్స్ తీయడం. హ్మ్. అప్పటికి ఎవరు అంత ఫస్ట్ ఏంటంటే ర్యాగింగ్‌లు ఇవన్నీ ఉంటాయి కదండీ. అవును. సో, ఎవరు ఇంట్రెస్ట్‌గా చూపించేవారు కాదు. అంటే లైక్ ఎలా తీయాలి? వాళ్ళకేం తెలీదు. ప్లస్ భయం. ఓకే. ర్యాగింగ్ ఉంటది. సో, అవును. మనం అవును. తీస్తే అడిగితే మళ్ళీ మనం ఎవరన్నా కావాలన్నా సీనియర్‌లని అడగాలి. అవును. సో, పర్మిషన్స్ ఉండాలి. అవి గూడా. మేము అలా హ్మ్. 2 షార్ట్ ఫిల్మ్స్ తీశాను నేను. అప్పుడు ఆ టైంలోనే. హ్మ్. ఓకే. ఆ టైంలో ఇంకొకటేంటంటే ఆహ్, లియో సంథింగ్ ఏదో ఒక ఆర్గనైజేషన్ ఉంది. లయన్స్ క్లబ్ సారీ. ఓకే. ఆ లయన్స్ క్లబ్‌కి కూడా ఏదో ఈవెంట్ అయితే వాళ్ళకి నేను ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీసిచ్చా. ఏదో ఓకే. 5 కాన్సెప్ట్స్ చెప్పారు. 5 కాన్సెప్ట్స్ ఒకటి తీయమని చెప్పారు. అందులో నాకేంటంటే 5 కాన్సెప్ట్స్ ఒకటి తీస్తే నేనెలా స్పెషల్ అవుతా? అవును. సో, అప్పుడు నేను ఓ నెగెటివ్ అని చెప్పి ఒక బ్లడ్ గురించి 5 కంటెంట్ మొత్తం కలిపి హ్మ్. 5 కాన్సెప్ట్స్ కూడా ఉండాలి అని నేను కలిపి తీసా. ఒకటే కాన్సెప్ట్‌లో మొత్తం 5 కంటెంట్లు 5 కలిపేసారు. ఎలిమెంట్స్ నేను తీసా. ఓకే. ఒక మెసేజ్ ఓరియెంటెడ్ ఎలిమెంట్స్. ఓకే. దానికి కూడా నాకప్పుడు స్క్రీనింగ్ జరిగింది. అంతా హ్మ్. ఎవ్రీథింగ్. సో, ఆ ఇంట్రెస్ట్ అలా నాకు కంటిన్యూ అయింది. ఓకే. హైదరాబాద్ 2017లో వచ్చినప్పుడు నేను నమస్తే డాట్ ఇన్ ఒక యాప్‌కి నేను స్క్రిప్ట్ వర్క్ చేశా. ఓకే. అది యాప్ వాళ్ళు 'జబర్దస్త్' నాగిరెడ్డి సంథింగ్ ఒకతను ఉండేవారు హ్మ్. అప్పట్లో. హ్మ్. సో, అతన్ని అడిగారు ఇలాగా పరిచయం నార్మల్‌గా. ఓకే. యాక్చువల్‌గా నేను జాబ్ చేస్తూ చేసేవాడిని అవన్నీ. సో, హుహు. నా ప్రయత్నాలు షార్ట్ ఫిల్మ్స్ గానీ, హ్మ్. వెబ్ సీరీస్‌లు గానీ, హ్మ్. ఎవ్రీథింగ్ నాకు నైట్ షిఫ్ట్ జాబ్ చేస్తానండి. ఓకే. అది చేస్తూనే నా ట్రయల్స్ నా ప్యాషన్ నేను వదులుకోకూడదని నేను ఎవ్రీ టైమ్ నేనేంటంటే ప్రతి ఒక్కళ్ళకి తెలిసిందే కష్టాలుంటాయి ఫీల్డ్ అవును. అని. సో, అలా నాకు చాలా నెగెటివ్స్ ఫీల్ అయ్యేవన్నమాట. నాకేంటి అసలు ఎవ్రీ టైమ్ నేను చేసిన షార్ట్ ఫిల్మ్ కూడా ఆగిపోయిన ఘనత నాదే. హ్మ్. ఆల్మోస్ట్ నేను 5, 6 షార్ట్ ఫిల్మ్స్ కూడా నాది మధ్యలో ఆగిపోయినవి. ఓకే. షూటింగ్ అయిపోయి పోస్ట్‌లో ఆగిన కొన్ని. హ్మ్. వెబ్ సీరీస్‌లు కూడా తీసాం మేము ఆహా! యూట్యూబ్‌కి. హ్మ్. సో, ఇంక అలాగా కంటిన్యూ అవుతున్న టైంలో నా పర్స్యూ చేస్తున్నప్పుడు ఈ ఈ ఫీల్డ్‌కి సంబంధించింది సినిమాకి కూడా పనిచేశాను. 2, 3 సినిమాలకు పనిచేశాను. ఓకే. స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేశాను. ఆహా! షెడ్యూల్స్ కూడా పనిచేశాను. ఆహా! అంటే ఇప్పుడు అవుట్‌డోర్ మామూలు ఫీచర్ సినిమా ఫీచర్ ఫీచర్ ఫిల్మ్స్ ఫిల్మ్స్‌కి చేశాను. ఆహా! సో, ఏ నాకు ఈ మూవీస్‌కి? ఎక్స్‌పీరియన్స్ ఉన్నాయేంటంటే మూవీస్‌కి ఎంత వర్క్ చేసినా నాకు ఎప్పుడూ ఒక ఫిల్మ్ మేకర్‌కి తన ఓన్ ఫిల్మ్ తీయాలనే కదా అవును. ఉంటది. ఉంటుంది డ్రీమ్. సో, అలా నాకు ఈ సత్యకాశ భార్గవ్ దీనికి ప్రొడ్యూసర్ అండ్ రైటరు. ఆ! సో, అతనితో కూడా నాకు ట్రావెల్ ఉండే యాక్చువల్‌గా.
2019 నుంచి ఉండే. హ్మ్. సో, మధ్యలో ఏంటంటే ఇలా ఒక బుక్ రాసారు. అది 'మానవోత్తమ రామ' అని బుక్ రాసారు. ఓకే. 16 రాముడు గుణాల గురించి. గుణాల గురించి. నాకు ఏమీ తెలీదు. రాముడి గురించి నాకది పెద్ద మనకందరికి తెలిసిందేంటి దేవుడు అదేం తప్ప. అవును. సో, ఆ గుణాల గురించి కూడా మనకి ఇంపార్టెన్స్ గురించి నాకు తెలీదు. బుక్ నాకిచ్చారు గానీ నేనెప్పుడు చదవలేదు. సో, సడెన్‌గా వన్ ఫైండ్ ఏంటంటే మనం ఒక డాక్యుమెంటరీ చేద్దాం. నేను అనుకుంటున్నా నా సంకల్పం అది అని అతను చెప్పారు. హ్మ్. సో, డాక్యుమెంటరీ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డాక్యుమెంటరీ ఫిల్మ్ ఈజ్ డిఫరెంట్. అవును. అప్పటి వరకు ఉన్న ఎక్స్‌పీరియన్స్ అంతా కమర్షియల్స్, వెబ్ సీరీస్‌లు అవన్నీ గదా! సో, ఫిల్మ్స్ ఎక్స్‌పీరియన్స్‌లు అవన్నీ. సో, డాక్యుమెంటరీ అంటే ఎలా తీయాలి? నాకు తెలీదు. హ్మ్. బేసిక్‌గానే నాకు తెలీదు. సో, అప్పుడు నేను రిఫరెన్సెస్ చూసాను. అన్నీ ఏంటంటే ఇప్పుడు డాక్యుమెంటరీ ఫిల్ము యాక్చువల్లీ దీన్ని డాక్యుమెంటరీ ఫిల్మ్ కూడా అనకూడదండి. ఎందుకంటే దానికొక పై లేయర్ ఇది. ఓకే. ఎందుకంటే డాక్యుమెంటరీ అంటే ఒక ప్లేస్ గురించి వర్ణిస్తూ, ఆ ప్లేస్ గురించి లోకల్ పీపుల్‌తో మాట్లాడించడమో, లేదంటే ఒక ప్లేస్ గురించి చెప్తారు. అది ఒక లేదా ఒక బయోగ్రఫీ ఉంటది. బయోపిక్ లాగా అది డాక్యుమెంటరీలో తీస్తారు. బట్ ఇదేంటంటే 2 విషయాలు చెప్పాలి. అయోధ్యలో మొత్తం ప్లేసెస్ గురించి చెప్పాలి. ఎవరికి అప్పటి వరకు తెలియని ఇప్పటికీ తెలీదు చాలా మందికి. అవును. అన్‌ఎక్స్‌ప్లోర్డ్ ప్లేసెస్ 20 మేము ఫైండ్ ఔట్ చేసాం. 20 ప్లేసెస్‌ని మేము డాక్యుమెంటరీలో చూపించాం. అంటే ఇప్పుడు జనరల్‌గా మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నామంటే దాని మీద గ్రౌండ్ వర్క్ అని చాలా ఎక్కువ హార్డ్ వర్క్ అని చేసుకొని రీసెర్చ్ చేసుకొని చేస్తాము. అయితే ఇప్పుడు అయోధ్యలో ప్లేసెస్ గురించి మీరు చెప్తున్నారు కాబట్టి అక్కడివి కనుక్కోవడం చాలా అంటే చాలా కష్టంగానే ఉంటది. ఎందుకంటే ప్రతీది కూడా ఇంపార్టెంట్ ప్లేస్. అయోధ్య అంటేనే మనకి చాలా ఇంపార్టెంట్ అయిన రాముడి జన్మస్థలం అది. చాలా ఇంపార్టెంట్ ప్లేస్. అందులో మీరు అంటే సెలెక్టెడ్‌గా మీరు తీసుకొని యాక్చువల్లీ అదంతా చేసింది భార్గవ్ గారు. ఓకే. అతను ఇంతకు ముందే ట్రావెల్ చేసి అతను ఎప్పుడూ వెళ్తూ ఉంటారు అయోధ్యకి. సో, అది ఇంతకు ముందు ట్రావెల్ చేసినప్పుడు ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి అంటే మెయిన్ చాలా మందికేంటంటే ఇప్పటికి కూడా అయోధ్య అంటే రామ మందిరం, అంతే. మహా అయితే హనుమాన్ గడి అంటారు. పక్కనే ఉంటది. హనుమాన్ మందిరం ఉంటది. ఓకే. ఇవే తెలుసు. చాలా మందికి అన్‌ఎక్స్‌ప్లోర్డ్ చాలా ఉన్నాయి. ఓకే. మేము ఇంకా 40 ప్లేస్ ఫైండ్ ఔట్ చేసి అందులో 20 మేము చూపించాం. ఓకే. సో, అతను చేసిన పరిశోధన అదంతా. హ్మ్. బట్ ఇనీషియల్‌గా ఏంటంటే మాకు ఈ డాక్యుమెంటరీ తీయాలని నాకు ఎప్పుడైతే సార్ చెప్పారో, హ్మ్. సో, దాన్ని ఎలా తీయాలి? హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మెయిన్ బిగ్ క్వెషన్ నాకు ఎలా తీయాలి దాన్ని? హ్మ్. ఎందుకంటే నాకు ఎక్స్‌పీరియన్స్ లేదు ఆ విషయంలో డాక్యుమెంటరీ ఫిల్మ్ అనేది. హ్మ్. సో, గుణాల గురించి సార్ మాట్లాడారు. అంటే మిమ్మల్ని నమ్మడానికి రీజన్ ఏంటంటారు ఆయన? మరి నాకైతే సార్ చెప్పడం ఏంటంటే ఓకే. సార్ ఎప్పుడేంటంటే హి ఈస్ యంగ్‌స్టర్‌ని పెట్టాలి. ఓకే. యంగ్‌స్టర్‌ని చెప్తే యంగర్ జనరేషన్ కనెక్ట్ అవ్వాలి. ఓకే. ఇప్పుడు అంతే అనిపిస్తది కదా! ఎవరికైనా. సో, మనం చెప్తుంటే మనం మన వాళ్ళకి ఏం అర్థమవుతే ఎలా చూపిస్తే అర్థమవుతదని మనకు తెలుసు. హ్మ్. మన మన గ్రూప్ ఆఫ్ అవును. ఏజెస్. అవును. అదే అతను నమ్మారు నన్ను. ఓకే. సో, అలా నువ్వు తీస్తే బాగుంటదని అన్నారు. హ్మ్. బట్ అతను రాసిచ్చేసారు. ప్రీ ప్రొడక్షన్ అంతా మాకేంటంటే అక్కడ ఎలా అసలు ఎళ్ళకముందే ప్రీ ప్రొడక్షన్ చేసుకోవాలి. దీని స్క్రిప్ట్ వర్క్ ఏమి ఉండదు. హ్మ్. ఒక సీన్ వైస్ ఏమి ఉండదు. స్కెడ్యూల్స్ ఉండవు. హ్మ్. సో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నప్పుడు సారే యాక్చువల్‌గా ఇప్పుడు మీరు చూస్తుంది కూడా సార్ మాట్లాడతారు గదా! అవును. అది కూడా మేము అసలు యాక్చువల్‌గా అతను సార్ వద్దన్నారు. హ్మ్. నేను రాసిచ్చాను నువ్వు తీసుకొని వచ్చేయి అంతే. హ్మ్. కానీ నాకేంటంటే నేను చాలా మంది ఆడిషన్స్ చేశాను ఆ టైంలో. ఓకే. ఇలా యాంకర్స్ గాని, లేదంటే మాట్లాడతారు గదా! సో, అవును. అలా వాళ్ళు యాక్టర్స్‌ని గాని హ్మ్. ఆడిషన్స్ చేసినప్పుడు నాకేమనిపించిందంటే అందరూ యాక్ట్ చేస్తున్నారు. హ్మ్. సో, అతను బుక్ రాసాడు. ఆ 16 గుణాలు రాసిన అతనే ఆ చెప్తే ఫీల్ ఫీల్ అనేది మిస్ అవుతది. అవును. నేచురాలిటీ మిస్ అవుతది. అవును. సో, ఆ నేచురాలిటీ కోసమే నేనే యాక్చువల్‌గా సార్‌ని ఒప్పించాను. ఓకే. అతనికేమి చెప్పాలి, నేను కనబడాలని ఇంట్రెస్ట్ ఏం లేదు. ఓకే. సో, అలా ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది యాక్చువల్ ప్రీ ప్రొడక్షన్. హ్మ్. సో, నేను లిస్ట్ ఔట్ చేసిన సార్ నాకు చెప్పారు కొన్ని ప్లేసెస్. హ్మ్. నాకిక్కడ హైదరాబాద్‌లో ఉన్నప్పుడు దాన్ని మేము డివైడ్ చేసుకొని ఏ ప్లేస్‌లో ఏ రోజు ఎన్ని ప్లేసెస్ కవర్ చేయొచ్చు. హ్మ్. ఏంటి అనేది మేము డీటెయిలింగ్‌గా రాసుకున్నాం. నా ఓకే. ఫ్రెండ్ శైలేంద్ర అని అతను మిస్టర్ బ్లాక్ అని అంటారు అందరూ. ఓకే. డీఓపీ అతనన్నమాట. ఆహా! సో, అతనితో నేను లైక్ ప్లాన్ చేసుకున్నాం. ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండాలి? హ్మ్. స్క్రిప్ట్ వర్క్ అది ఇప్పుడు స్క్రిప్ట్ ఉండదు. సో, ఈ గుణాలున్నాయి. 16 గుణాల నుంచి ఇన్ని ప్లేసెస్ కవర్ చేస్తూ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ ప్లేస్ గురించి చెప్పుతూ గుణం గురించి మాట్లాడించాలి. అవును. మీకు గుణం గురించి ఇతను రాసిన బుక్‌లో ఏంటంటే గుణం అంటే ఏమిటి? హ్మ్. గుణవంతుడు అంటే ఏమిటి? అండ్ ఈ రాముడు ఎప్పుడు అది రామాయణంలో దాని సందర్భం ఏ ఏ ఏ ఎక్స్‌ప్లనేషన్ టైంలో ఉంటది. అవును. అండ్ ప్రెజెంట్ జనరేషన్ దాన్ని అడాప్ట్ చేసుకుంటే ఆ గుణాన్ని ఎలా ఉంటది? హ్మ్. మన లైఫ్ క్యారెక్టర్ ఎలా మారుతది? ఓకే. అనేది మెయిన్ కాన్సెప్ట్ అది. హ్మ్. సో, దాన్ని మేము ఎలా డివైడ్ చేసి మేము ఇక్కడంతా
ఒక ఇన్ని గుణాలకి ఒక 2 గుణాలు ఒక రోజు షూటింగ్‌కి 2, 3 అనుకుంటా. అలా అని ప్లాన్ చేసుకున్నాం. ఓకే. ఇక్కడంతా మా ప్లానింగ్ అంతా అయిన తర్వాత మేము అక్కడికెళ్ళిపోయిన తర్వాత యాక్చువల్‌గా సార్ తిరిగారు గానీ మాకు తెలీదు. ఫస్ట్ టైమ్ నేను అయోధ్య ఎళ్ళడం. నాకేం తెలీదు. సో, అయోధ్య నేను ఆహ్, కెమెరామాన్ మొత్తం అయోధ్య మొత్తం ఇతను సార్ రెక్కి చేయించారు. హ్మ్. మేము రెక్కి చేసాం మొత్తం. ప్లేసెస్ గురించి తెలుసుకున్నాం. ఎక్కడ తీద్దామని మేము బ్లాగ్స్ సెట్ చేసుకునేవాళ్ళం. మేము ముందే రెక్కి చేసినప్పుడే మేము గోప్రో షాట్స్ కొన్ని ఉంటాయి ఇందులో. ఆ గోప్రో షాట్స్ మేము రెక్కి చేసినప్పుడే తీసేయడం మాకు అడ్వాంటేజ్ అయింది. ఓకే. మేము రెక్కి చేసినప్పుడు తీసేసాం. చాలా విజువల్స్ మేము తీసాం. సో, ఆ రెక్కి చేసినప్పుడు మాకు కూడా తెలుసు. ఓహో! ఇక్కడ ఇలా కొన్ని టెంపుల్స్ ఏమవుతాయంటే ఇందులో నందిగ్రామం అని ఒక ఏరియా ఉంటది. హుహు. అక్కడ అది అయోధ్యలో. అయోధ్యలోనే. అయోధ్య 28 కిలోమీటర్స్ అవతల ఔట్‌స్కట్స్‌లో ఉంటది. భరతుడు తపోస్థలం, భరతుడు పాదకులు పెట్టుకొని రాముడు అక్కడే తపస్సు చేశారండి. ఓకే. ఆ ప్లేస్‌లో ఏంటంటే కొన్ని పాత పురాతనమైన గుడుల వల్ల మనం విజువల్‌గా ఏం చూపించలేం. ఎక్కువ కంటెంట్ మనం మాట్లాడుతున్నప్పుడు విజువల్‌గా మధ్యలో చూపించాలి గదా! అది చూపించాలంటే చాలా కష్టమైంది. హ్మ్. సో, మాకు ఛాలెంజెస్ చాలానే వచ్చాయి. మేము అక్కడికెళ్ళి ప్రిపేర్ అవ్వడం, మళ్ళీ షార్ట్ డివిజన్ జేసుకోవడం. సో, షార్ట్ డివిజన్ సినిమాకి ఒక లెక్క, ఇందులో ఒక లెక్క ఉంటుంది. అవును. డాక్యుమెంటరీ ఫిల్మ్. సో, చాలా డిఫరెన్స్ అండి. సో, అలా నా ఇంట్రెస్ట్ నుంచి అలాగా సార్ నన్ను తీసుకోవడం. దాన్ని నేను ఐ ఫీల్ రియల్లీ నేను 100% నాకైతే నా ఎఫర్ట్ పెట్టి నేనైతే ప్రూవ్ చేశాను. లేపోతే సక్సెస్ అయితే ఎందుకవుతది? అవునవును. ఇప్పుడు 'ఆహాలో' చూస్తే ఇప్పుడు అది 'ఆహాలో' వచ్చేసింది ఆల్రెడీ యాహ్! 17థ్ రిలీజ్ అయింది. 17థ్ రిలీజ్ అయింది. చాలా మంది వరకు కూడా మంచి ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్‌కి ఎక్కువగా ఏంటంటే ఇప్పుడు హనుమంతుడి మీద గాని, లేతే ఇట్లా రావణుడి మీద గాని వీళ్ళందరికీ ఆ! అది చాలా అంటే చాలా అందరూ కూడా మంచిగా ఆదరిస్తున్నారిప్పుడు. యాహ్! యాక్సెప్టింగ్‌గా ఉంది. యాహ్! ఎందుకంటే ఇవన్నీ కూడా గత 10 ఇయర్స్ బ్యాక్ అయితే మాత్రం ఉండేవి. ఇట్లా డివోషనల్ సంబంధించి, దేవుడికి సంబంధించి సినిమాలు ఎక్కువ. ఇప్పుడు ఒక 10 సినిమాల్లో ఇంతకుముందు 10 సంవత్సరాల క్రితం అలా 10 సినిమాల్లో ఖచ్చితంగా ఒక 3 సినిమాలు ఖచ్చితంగా డివోషనల్‌కి సంబంధించి అవి ఉండేవి మూవీస్. కానీ ఇప్పుడు అవి ఎక్కడా లేవు. ఇప్పుడంతా కూడా యాక్షన్స్ ఇవన్నీ కూడా కమర్షియల్ మూవీస్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి. కానీ ఇప్పుడు మళ్ళీ 'హనుమానే' అనుకోండి, ఇప్పుడు మన రీసెంట్‌గా చేసిన హ్మ్. 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 'తేజ సజ్జా' గారిది యాహ్! 'హనుమానే' 'హనుమాన్'. అవ్వచ్చు, ప్రభాస్ గారు చేసింది మన రాములు వారిది మూవీ అదైనా అవ్వచ్చు. ఇప్పుడు అంటే ఇట్లా డిఫరెంట్‌గా మళ్ళీ తీసుకొచ్చి కొంచెం పెద్ద పెద్ద స్టార్స్‌తో మళ్ళీ తీసుకొచ్చి ఆ కంటెంట్‌ని మళ్ళీ ప్రజలకు చూపిస్తున్నారంటే చాలా గ్రేట్ విషయం అది. అందులోనూ మీరు ఏంటంటే డైరెక్ట్ ఇంకా అయోధ్యకి వెళ్లి అయోధ్యలో రాముల వారి యొక్క గుణాల గురించి గాని అదే విధంగా అక్కడున్న ప్లేసెస్ మెయిన్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, ఇంకా తెలియని ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఎవరికీ గూడా, అటువంటివి గూడా ఐడెంటిటీ జేసి వాటిలన్నిటికి గూడా మీరు చూపించి చేసిన డాక్యుమెంటరీ గాని అదంతా చాలా బావుంది. అంతే విధంగా మీరన్నట్టుగానే చాలా అంటే చాలా క్లియర్‌గా ఆయన నేచురల్‌గా చెప్పారాయన. ఆ ఫీల్ అనేది నేచురల్‌గా ఉంది. ఇక్కడ ఇలా జరిగింది, ఇలా ఉందని చెప్పి నేచురల్‌గా చెప్పారు. మన వాళ్ళకి అర్థమవ్వాలంటే శ్లోకాలు చెప్తే ఎవరు వినరండి. అవును. సో, అలా నేచురల్‌గా మాట్లాడాలి. ఈజీగా జనరేషన్‌కి అర్థమవ్వాలి. అది ఆ విషయంలో అతను నేనైతే గ్రేట్ అంట. ఎందుకంటే అలా మాట్లాడడం కూడా రావాలి బేసిక్‌గా. సో, అతనికి ఆ ఫ్లోలో వచ్చేసింది. మాకు చెప్పినప్పుడే అలా అన్నారంటే, లైవ్‌లో మేము చూసినప్పుడు పర్సనల్‌గా నాకు చాలా కనెక్ట్ అయ్యాను నేను. హ్మ్. నేను అప్పటిదాకా బుక్ చదవనోడిని. అప్పుడు ఏదో చూసాం. వైల్ షూటింగ్ నేను చాలా నేర్చుకున్నా యాక్చువల్‌గా. ఓకే. అంటే నా క్యారెక్టరైజేషన్స్ కూడా ఎలా అంటే మనం అడాప్ట్ చేసుకుంటే రియల్లీ ఆ 16 గుణాలని ఎంత మారొచ్చు అనేది నేను తెలుసుకున్నా. ఇప్పుడు మనమేమి మారిపోయి రాముడిలాగే అంటే నేనేమి అలాంటివి నేను చెప్పను గానీ, మెసేజ్‌లు ఇవ్వను గానీ, బట్ కొన్ని తెలుసుకుంటే కొన్ని నేర్చుకోవచ్చండి. అవును. సో, యాస్ ఎ పర్సన్‌గా మనం చాలా మారొచ్చు. ఏ ఫీల్డ్‌లో చూసుకున్నా. అదే అతను చెప్పారు. సో, అక్కడ మాకు ఈ ప్లేసెస్ గురించి ఇప్పుడు నేనే నేనేమంటానంటే డాక్యుమెంటరీగా ఎందుకు చూడాలి? ఈ ఫిల్మ్‌ని ఎందుకు చూడాలి అంటే వన్ వర్డ్ ఏంటంటే మీకు తెలియని ఎన్నో విషయాలు నేర్చుకుంటే ఇది వెరీ ఇన్ఫర్మేటివ్. హ్మ్. ఇట్స్ నాట్ జనరల్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ లానో ఏదో కామెడీ అలా కాదు. మీరేంటంటే ఇన్ఫర్మేషన్ చాలా తెలుసుకోవచ్చు ఇందులో. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ ఒక పర్సన్‌ని నాకు పెద్ద ఛాలెంజ్ అంటే ఒకే క్యారెక్టర్ కదండీ. ఒక క్యారెక్టర్‌ని ఆల్‌మోస్ట్ 96 మినిట్స్ ఎంతో 1 అవర్ 34 మినిట్స్ వచ్చింది. మేము దీన్ని ఎలా చూపించాలి? ఒక క్యారెక్టర్‌ని బోర్ కొట్టకుండా సస్టైన్ చేస్తూ, ఆ క్యారెక్టర్‌తో మాట్లాడించడం, మళ్ళీ బ్యాక్‌గ్రౌండ్‌లో విజువల్స్ చూపించడం. ఒకే బ్లాక్‌లో కూర్చోబెట్టి చెప్తే బోర్ కొడతది. ఇప్పుడు ఒక బ్లాగ్ అనుకున్నామండి. టెంపుల్ బ్యాక్ సైడ్ ఉండాలి. మీరు అది నేను ఆ షార్ట్ డివిజన్ నేను చేసుకున్నా. హ్మ్. మీరు నడుస్తూ మాట్లాడండి. మీరు కూర్చొని మాట్లాడండి. లేదా మీరు అటు ఇటు తిరుగుతూ మాట్లాడండి. మీరు చాలా నేచురల్‌గానే మాట్లాడండి.
మీరు కొన్ని చూస్తే అందులో సరియు నది ఘాట్ దగ్గర తీసాం. ఆ! అతను ఎక్కడో బ్రిడ్జ్ దగ్గర ఉంటారు. మేము లాంగ్ షాట్ తీసుకున్నాం. ఆ! లాంగ్ షాట్‌లో అక్కడి నుంచి చూస్తే అదొక టైప్ ఆఫ్ వ్యూ మాట. ఓకే. సో, నదిలో దిగుతారు యాక్చువల్‌గా. ఒక వాటర్ ఉంటది. ఆ నదిలో సరియు నదిలో దిగినప్పుడు మీకు కింద వరకు చూపించలేదు గానీ కాళ్ళది అక్కడ దిగి మాట్లాడారు. ఓకే. ఇలాంటి మేకింగ్ నాకు కొంచెం ఛాలెంజ్ అనిపించినా, నాకు కొంచెం చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఓకే. యాస్ ఎ డైరెక్టర్‌గా నేనేం చూపించాలి అంటే మేకింగ్ డిఫరెన్స్ ఉండాలి. అది నేను చాలా సక్సెస్‌ఫుల్‌గా చేశానండి. ఇంతకుముందు ఇంతకుముందు ఎవరు తర్వాత కూడా నేను ఛాలెంజ్ అని కాదు గానీ, ఎవరు తర్వాత తీయలేరండి. హ్మ్. అయోధ్యలో కంప్లీట్‌గా షూట్ అంటే అవును. అంత గ్రౌండ్ వర్క్ చేసి తీయలేరండి. ఆ విషయంలో నేను చాలా సక్సెస్ అయ్యాను ఆ విషయంలో. టఫ్ జాబ్ అది జనరల్‌గా. కంప్లీట్ 100% అయోధ్యలో షూట్ కదా! అంతా. ఇప్పుడొచ్చేటప్పటికి మీరు 'రామ అయోధ్య' వచ్చేటప్పటికి సక్సెస్ అయింది ఓటీటీ ప్లాట్‌ఫామ్ మీద, ఆహా ప్లాట్‌ఫామ్ మీద. సో, మీరంతా కూడా మంచి సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే నెక్స్ట్ కృష్ణ గారు ఏ ప్రాజెక్ట్ తీసుకోబోతున్నారు? ఎందుకనంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు చేశారంటే ఒక ఐడియా వస్తది ఆటోమేటిక్‌గా. ఈ ఈ సినిమా చేశారంటే నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఎలా ఉండబోతుంది? ఎటువంటి కాన్సెప్ట్ తీసుకోబోతున్నారు? ఎటువంటి జోనర్‌లో వెళ్ళబోతున్నారు అని చెప్పిన రకరకాల చాలా మంది క్వెషన్‌లు కూడా వస్తాయి. లేదా నా మీద డివోషనల్ కంటెంటే తీస్తాడా వీడు? ఆ! డాక్యుమెంటరీ ఫిల్మ్సే తీస్తాడా? మొత్తం ఇక డివోషనల్ మీద వెళ్తారా అన్నట్టుగా ఉంటది. మీరిప్పుడు మాకు రివీల్ చేయాలి. నెక్స్ట్ ఏ ఏ ఏ కంటెంట్ మీద ఎలా వద్దాం అనుకుంటున్నారు? ఇది కూడా నా డెబ్యూ అవుద్దని నేను ఎక్స్‌పెక్ట్ చేయలే. ఓకే. ఇది నా డెబ్యూ అవుతది డివోషనల్ కంటెంట్ అని నేను ఎక్స్‌పెక్ట్ చేయలే. సో, నేను ఆల్మోస్ట్ నా ఇష్టమైన జోనర్ ఏంటంటే నాకెక్కువ థ్రిల్లర్, హర్రర్ జోనర్స్ ఇష్టం ఓకే. బేసిక్‌గా. సో, నాకు అలాంటి థ్రిల్లర్, కామెడీ థ్రిల్లర్ ఒక టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ అది భార్గవ్ గారి స్క్రిప్ట్ అది. ఓకే. సో, సార్ స్టోరీ అంతా. సో, ఆ కాన్సెప్ట్ ఒకటి కంప్లీట్ కామెడీ థ్రిల్లర్, రోడ్ ఫిల్మ్ మొత్తం. అదొక ఫిల్మ్ ఉంది లైనప్‌లో ఓకే. అండ్ ప్రొడ్యూస్ టాక్స్ అవుతున్నాయి. ఓకే. అండ్ అనదర్ వన్ ఈజ్ ఒక ఓటీటీకి వెబ్ సీరీస్ ఒకటుంది. ఓకే. సూపర్. సో, 2 ప్రాజెక్ట్స్ అయితే లైనప్‌లో ఉన్నాయి. ఓకే. సో, నేనేమి ఓన్లీ డివోషనల్‌కే కేర్ ఆఫ్ కాదు. ఓకే. సో, ఆల్మోస్ట్ నేనేంటి కమర్షియల్స్‌కే నేనెక్కువ నాకు ఇష్టమైన జోనర్స్ థ్రిల్లర్స్. బట్ నాకు ఏదన్నా లవ్ వచ్చినా, ఏదొచ్చినా నా కాన్సెప్ట్స్ మన ప్రొడ్యూసర్స్ బట్టి మనం అది నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అయితే లైనప్స్ ఆ 2 ఉన్నాయండి. సో, ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ కూడా అవుతుంది. స్క్రిప్ట్ వర్క్ కూడా అయిపోయింది అది. ఓకే. ఓకే. సో, మోస్ట్‌లీ ఆ ప్రొడ్యూస్ టాక్స్ కన్ఫర్మ్ అయితే మోస్ట్‌లీ ఈ ఇయర్‌కి మొత్తం షూట్ కూడా కంప్లీట్ అవ్వచ్చు. ఓకే. సూపర్. సూపర్. అయితే మీరు ఇప్పుడు ఎలాగో ఇప్పుడు ఇది చెప్పారు కాబట్టి షూట్ కూడా కంప్లీట్ చేసేది ఈ ఇయర్‌లో అని చెప్పని అన్నారు కాబట్టి, నాకు వెంటనే మళ్ళీ ఒకసారి మళ్ళీ రామాయోధ్యకి ఒక క్వెషన్ దొరికింది. జనరల్‌గా ఇది ఎన్ని రోజుల్లో షూట్ చేశారు మీరు? మంచి క్వెషన్ యాక్చువల్లీ. నేనే చెప్పాలనుకున్నా మర్చిపోయాను నేను. ఓకే. పర్లేదు. జనరల్‌గా ఇలాంటిది షూట్ చేయాలంటే మీకు తెలియదు కదా! ఔట్‌డోర్ అయోధ్యనే కాదు. ఎక్కడికెళ్ళినా సరే మనకు మినిమమ్ 1 మంత్ పడతది. ఎందుకంటే నేనెందుకు అడిగానంటే ఒకసారి అది కూడా చెప్తాను. ఇప్పుడు మన ఆయన ఉన్నారు భార్గవ్ గారు ఉన్నారంటే ఆయన ఎంత ఓన్‌గా చెప్పినా గాని మీకు కూడా మేకింగ్ అప్పుడు ఏంటంటే పర్ఫెక్ట్ అనేదిగా మీరు చూసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఓన్‌గా ఆయన ఫీల్డ్‌లో ఆయన వెళ్ళిపోయినా గాని మీరు పర్ఫెక్ట్‌గా రావాలి. ఎందుకంటే మనం చూపించేటప్పుడు ఏంటంటే కొంచెం బాగుండాలి కాబట్టి అట్లా మీరు అది చూసుకుంటారు. దానివల్ల టైమ్ టేకింగ్ అనేది కొంచెం అయిపోతుంది. టైమ్ కిల్లింగ్ అయిపోతుంది అక్కడ. ఒకటి మనం స్టార్ట్ చేసినప్పుడైతే ఏదైతే లైటింగ్ గాని లేతే ఇవన్నీ దానికి సంథింగ్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తగ్గిపోతా ఉంటాయి. వచ్చేటప్పటికే లైటింగ్ డల్ అయిపోవడం గాని లేతే దీనికి బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే యాక్చువల్‌గా మీరు ఫస్ట్ క్వెషన్ ఎన్ని రోజులు కదా! హ్మ్. సో, మేము యాక్చువల్‌గా ఎవరికైనా సరే ఔట్‌డోర్‌లో తీయాలంటే మినిమమ్ 1 మంత్ పడతదండి. ఓకే. 1 మంత్ పట్టే అంతే 1 ½ అవర్ మూవీని తీయాలంటే ఈజీగా ఇంకా 1 మంత్ పైనే పడతది. అవును. ఔట్‌డోర్‌కెళ్ళామంటే చాలా కష్టం మీరన్నట్టు లైటింగ్స్ ఎవ్రీథింగ్. సో, మాకేంటంటే మేము 10 డేస్ అనుకున్నాం. మాకు బడ్జెట్ ఓకే. ఇష్యూస్ ఎవ్రీథింగ్. మాకేంటంటే మేము జస్ట్ తీసేయాలి. ఎలా అయినా అది కంప్లీట్ చేసేయాలి అనేది మా ఫీలింగ్. ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేయాలి. దాన్ని ఇంకా ఎక్కువ ఆలోచించకూడదు. దూకేయాలని నిజంగా అలాగే దూకాం. నలుగురెళ్ళాం అంతే. మీరన్నట్టు లైటింగ్స్ ఇవన్నీ ఏం లేవండి. ఆ లైటింగ్స్, ఆ ఎక్విప్‌మెంట్స్ మేము పట్టుకెళ్ళలే అవేవి. జస్ట్ కెమెరా ఎక్విప్‌మెంటు, కెమెరామాను, నేను, భార్గవ్ గారు అండ్ ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మధు గారు అంతే. ఓకే. మీ నలుగురు మెల్లి అది ఇప్పుడు చెప్తే ఏదో ఎవరు నమ్మరేమో గానీ, బట్ చూడండి మీ నలుగురు మెల్లి ఒక 10 డేస్‌లో ఫుల్ లెంత్ 10 డేస్‌లో 2 డేస్ రెక్కీకెళ్ళాం. ఓకే. ఇంకా 7 డేస్ పెట్టుకోండి. మీకు 7 డేస్‌లో మీరు ఇంకోటేంటంటే 7 డేస్‌లో మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా తీయలేదండి.
మేము మార్నింగ్ మేము ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ 6కి అనుకుంటా. 6కి మేము స్టార్ట్ చేస్తే 10కి మళ్ళీ ఆపేసేవాళ్ళం. ఎందుకంటే లైట్ బర్న్ అవుద్ది. చెప్పా కదా! కెమెరా ఎక్విప్‌మెంట్ మేము సినిమా సెటప్‌లాగా మేము తీసుకెళ్ళా. అవును. సో, అలా లేనప్పుడు మన మేనేజ్ చేయలేము కదా! మరీ ఆడ్‌గా కనపడతది ఫ్రేమ్‌లో. నాకు తర్వాత ఎడిట్‌లో నాకు తీరిపోద్ది. సో, ఇవన్నీ నాకు అర్థమయ్యి నేను జస్ట్ ఏంటంటే ఓన్లీ డైలీ మార్నింగ్ 10 వరకు. ఓకే. అండ్ ఈవినింగ్ 3 కల్లా మేము 3:30 టైంకెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ 5:30 అంతే 2 అవర్స్. హ్మ్. చీకటి పడితే మనకంత లైట్ సెటప్‌లు లేవు. సో, అక్కడంతా చీకటిగా ఉంటది. మనం తీయలేము గూడా అక్కడ. అప్పటికి మేము తీసినప్పటికి డెవలప్ అయ్యాము. అక్కడ ఏమి పెద్ద ఇప్పుడు మీరు చూస్తున్న అయోధ్యలు, డ్రోన్ షాట్స్‌లు ఇవన్నీ డెవలప్ అయ్యాయి గానీ, అప్పుడు మాకు 1 ఇయర్ ముందు మాకేం అసల ఊరు ఒక విలేజ్‌కెళ్తే ఎలా ఉంటదో అలాగే ఉంటదండి. మేము వెళ్ళే ప్రతి ప్లేస్‌కి అంతే. హ్మ్. ఫెసిలిటీస్ ఎవ్రీథింగ్. సో, మాకు అదొక పెద్ద ఛాలెంజ్ అనిపించింది. 1 వీక్‌లోనే తీసాం. హ్మ్. అది డైలీ మీరు మహా అయితే లెక్క పెట్టండి. మార్నింగ్ 4 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్. ఓకే. 5, 6 అవర్స్ మేము డైలీ తీసాం. సూపర్ అండి. సూపర్. సో, అదొకటి బాగా మాకు టఫ్ అయింది. ఓకే. సో, ఆ 1 వీక్‌లో మేము చేసిందంటే ఎవరు ఇప్పుడు చెప్తున్నాం కాబట్టి ఓకే. బట్ మీరు చూసింది చాలా 1 వీక్‌లోనే కంప్లీట్ చేసింది. సూపర్ అండి. సూపర్. 1 వీక్‌లో కంప్లీట్ చేస్తారు. ఇంకోటేంటంటే నలుగురితోనే కంప్లీట్ చేశారు. యాహ్! టీమ్ గూడా నలుగురితోనే టుక్ టుక్ ఒకటుండేది. టుక్ టుక్ మీకు తెలుసా నార్త్ సైడ్ ఉంటాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి. ఆటోస్ టైప్. అతను అక్కడ మాకు లైన్ ప్రొడ్యూసర్ అతనే అయిపోయాడు మాకు. మిశ్రా అని, తారకనాథ్ మిశ్రా అని. ఓకే. సో, అతనేంటంటే మాకు మొత్తం ఏరియాస్ తిరగడానికి కన్వీనియంట్‌గా ఇంకా వెహికల్ మా దగ్గర ఉంచి అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకంటే ఇప్పుడు మేము అయోధ్య నుంచి ఔట్‌స్కర్ట్స్ 28 కిలోమీటర్స్ దూరం అని చెప్పా కదా! నందిగ్రామం. అవును. ఆ విలేజ్‌కెళ్ళాలంటే ఆల్మోస్ట్ మాకు 1 ½ అవర్ పడతది. ఓకే. సో, అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మేము అయోధ్యకొచ్చి మళ్ళీ అయోధ్యలో ఇంకో లొకేషన్ చూసి హ్మ్. సో, ఇలాంటివి ఛాలెంజెస్ చాలా వచ్చాయండి. ఓకే. బిహైండ్ సీన్స్ మేము మేకింగ్ చూపించలేదు గానీ, హ్మ్. బట్ చాలా టఫ్ అయింది. ఎందుకంటే నాకు అసిస్టెంట్స్ ఎవరు లేరు. ఓకే. నేనే అన్నీ చూసుకోవాలి. అవును. సో, నాకది చాలా నేర్చుకున్నా అందుకే. మేకింగ్ వైస్ నాకేంటంటే సినిమాలకు పని చేస్తున్నప్పుడు నాకు ఏ ఫీలింగు అది అది డిఫరెంట్ అది. ఇది చాలా నేనొక్కడినే మొత్తం రీసెర్చ్ చేసుకొని అవును. రీసెర్చ్ చేసుకోవడం, ఫ్రేమ్స్ ఎవ్రీథింగ్. హ్మ్. అది నాకు చాలా టఫ్ అయినా చాలా నేర్చుకున్నా. సూపర్. చాలా షైన్ అయ్యాను యాక్చువల్‌గా చెప్పాలంటే. యాస్ ఎ మేకర్‌గా నేను చాలా, చాలా నాకు ఏదిచ్చినా సరే చేయగలననే కాన్ఫిడెన్స్ నాకు చాలా ఎక్కువుంది. ఎందుకంటే అలాంటి ఎవరైనా ఏ డైరెక్టర్‌కైనా అలాంటి ఒక ఔట్‌డోర్‌కెళ్ళి చేసి, కంప్లీట్ చేసి, ఈ తక్కువ అవును. బడ్జెట్స్‌లో ఇలాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడే అది ఓవర్‌కమ్ చేసుకొని ఇప్పుడు ఈ సక్సెస్ చూసినప్పుడే అవును. అది చాలా ఎక్స్‌పీరియన్స్ అవుతది. అది ఎక్స్‌పీరియన్స్‌లోనే తెలుస్తదది. ఇప్పుడొచ్చేటప్పటికి మీరు ప్రాజెక్ట్‌లు అవన్నీ కూడా లైనప్ అయినాయి అని చెప్పనన్నారు. అవి ప్రాసెస్ నడుస్తుందని చెప్పన్నారు. డిఫరెంట్‌గా కామెడీ థ్రిల్లింగ్ కదండీ మీరనేది? కామెడీ థ్రిల్లర్. కామెడీ విత్ థ్రిల్లర్‌గా మీరు చేయబోతున్నా అని చెప్పనంటున్నారు. అంటే మీకెవరైనా ఇన్‌స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా ఇందులో? ఇండస్ట్రీలో వచ్చేటప్పటికి అట్లా? ఇన్‌స్పిరేషన్ నాకొకటేనండి. యాక్చువల్‌గా ఇన్‌స్పిరేషన్ ఏంటంటే అందరూ కష్టపడి ఈ సక్సెస్‌ని గెయిన్ చేసే ఆ ప్రాసెస్ ఉంటది గదా! హ్మ్. అలాంటోళ్ళందరూ నాకు ఇన్‌స్పిరేషనే. హ్మ్. నాకలా కష్టపడేవాళ్ళు హార్డ్ వర్క్ ఇప్పుడు నేనున్నానండి. నేను జాబ్ జేసుకుంటూ, ఫైనాన్షియల్‌గా మనం కొంచెం సెట్ అవ్వాలని జాబ్ చేసుకుంటూ, ఈ ఫీల్డ్‌లో ట్రై చేస్తూ అవును. వచ్చాం. అవును. సో, నేను అలానే ఆ టైంలో 1 ఇయర్ బ్యాక్ ఇది చేశాను. ఇప్పుడు కంప్లీట్ చేసి సక్సెస్ అయ్యా. హ్మ్. సో, ఇలా చాలామంది ఎవరైతే బయట కష్టపడుతున్నారో ఫిల్మ్ మేకర్ అవ్వడానికి, ఏ ఫీల్డ్ అయినా హ్మ్. యాక్టర్ అవ్వడానికి, హ్మ్. వాళ్ళందరూ నాకు ఇన్‌స్పిరేషనే. హ్మ్. ఓన్లీ 1 పర్సన్ అని నేను చెప్పలేను. ఎందుకంటే ఆళ్ళు చెప్తే మిగతాళ్ళంతా తక్కువ చేసినట్టు. లేదు. లేదు. అయితే ఇక్కడ మీరు తీస్తున్న మూవీ ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అందులో అంటే భారీగా కమర్షియల్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా వాటిల్ని? కమర్షియల్‌గా భారీగానే అనే ప్రొడ్యూసర్స్ బట్టి ఉంటాయండి. ఓకే. సో, కమర్షియల్‌గా ఏంటంటే దానికంత భారీగా అంత అవసరం లేదండి ఆ కంటెంట్‌కి. అంటే ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు ఏ ఏ డైరెక్టర్ వచ్చినా గాని ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి ఎటువంటి డైరెక్టర్ వచ్చినా సరే, చిన్న సినిమానైనా సరే అది పాన్ ఇండియా రేంజ్‌లో తీస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా పాన్ ఇండియా అంటేనే ఏంటంటే తెలిసిపోయింది, పరిచయం అయిపోయింది. సో, ప్రతీది కూడా ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి పాన్ ఇండియా రేంజ్‌లో కూడా అవుట్‌పుట్ అనేది ఇస్తున్నారు కాబట్టి అలా మేము ఆలోచించొచ్చా? పాన్ ఇండియా అంటే మేము పాన్ ఇండియాలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నేను ఇంకా జస్ట్ ఎంటర్ అయ్యాను అంతే. సో, ఓకే. యాక్చువల్‌గా ఏంటంటే ఇలాంటి ఫిల్మ్స్ అంటే మెయిన్ ఒకటండి. ఇప్పుడు పాన్ ఇండియాలు, బడ్జెట్‌లు ఇవన్నీ కన్నా కంటెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అవును. సో, ఐ బిలీవ్ కంటెంట్ అండి. నేను హ్మ్. 'రామాయోధ్య'కి కూడా కంటెంటే నమ్మాను. హ్మ్. ఖచ్చితంగా చూస్తారు, సక్సెస్ అవుద్దని నేను కొంచెం ఎక్స్‌పెక్ట్ చేసింది. ఎందుకంటే నేను ఎవరికీ చెప్పుకోలే. బట్ ఎక్స్‌పెక్ట్ చేసింది ఎందుకంటే హ్మ్. కంటెంట్ అంటే అది అది చూపిస్తది. కంటెంట్ ఒక ఎవ్వరు ఇంతకుముందు కూడా ఎవరు తీయలేదు. అవును.
93 ఇయర్స్ ఆఫ్ తెలుగు ఇండియన్ సినిమాలో ఎవరు అయోధ్యకెళ్ళి ఈ అయోధ్య ప్లేసెస్ గురించి చెప్పుతూ ఒక డాక్యుమెంటరీ తీయలేదు. గుణాల గురించి వివరిస్తూ ఒక క్యారెక్టర్‌ని చూపిస్తూ 1 ½ అవర్ ఎవరు ఫిల్మ్ తీయలేదు. తర్వాత కూడా ఎవరు తీయరు అని నేను కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. అవును. సో, అది నేను చాలా ఎంత కాన్ఫిడెంట్‌గా చెప్పా బికాస్ ఆఫ్ కంటెంట్. సో, అలానే ఇప్పుడు కూడా ప్రెజెంట్ కంటెంటే అండి. కంటెంట్ మీద ఎళ్తున్నాం కాబట్టి అది భారీ బడ్జెట్ అవుద్దా, యాక్టర్స్ వచ్చేదాన్ని బట్టి బడ్జెట్‌లు బట్టి పెద్దదవ్వచ్చు. అది మాకు ప్లాన్ అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు పాన్ ఇండియా అవుతున్నారు గదా! అవును. అన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఈ కంటెంట్ అన్ని లాంగ్వేజ్ రిలీజ్ చేసినా హిట్ కొడతనే నమ్మకం నాకుంది. ఓకే. సూపర్. సూపర్ అసలైతే. సో, ఆ విషయంలో అయితే నేను డోకా లేదు. సో, ఖచ్చితంగా ఈ కంటెంట్ ఈ ఫిల్మ్ ఒకటి తీస్తే అది అన్ని లాంగ్వేజెస్‌లోని మంచి హిట్ కొడతది. కొడుతుందని నమ్మకం అయితే నాకుంది. ఓకే అండి. సూపర్. మీకు మంచిగా భార్గవ్ గారి సపోర్ట్ గూడా ఉంది. యాహ్! ఆయన సపోర్ట్ గూడా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ఇంటర్వ్యూ గూడా చేసాం మీరు ఆయనతో. చేశారు కదా! చేసినప్పుడు ఏంటంటే ఆయన చెప్తున్నప్పుడు మీరు ఎట్లాగా అయితే ఫీల్ అయ్యారో, ఆయన చెప్తున్న కంటెంట్ ఎట్లయితే మీరు అవునా! అయితే ఇంకా మీరు అది విని తర్వాత బుక్ చదివి ఎట్లయితే దాని గురించి తెలుసుకున్నారో, ఆయన చెప్పినప్పుడు ఏంటంటే మాకు గూడా అట్లా చక్కగా ఇనాలనిపించింది. సేమ్ అదే కాన్సెప్ట్ అదే అదే కంటెంట్ మాకేంటంటే మీరు ఇట్లా ఒక డాక్యుమెంటరీ షూట్ చేసి ఇచ్చి ప్లాట్‌ఫార్మ్ మీద రిలీజ్ చేయడం వల్ల ఏమైతుందంటే, అది ఇంకా క్లియర్‌గా, డీటెయిలింగ్‌గా ఆ రోజైతే ఇంటర్వ్యూలో అంత మనం అవును. దాని మీరు గురించి డిస్కషన్ మీరప్పుడు చేయలేదు. మాట్లాడింది జస్ట్ గ్లింప్స్ టైప్ అనుకోండి. అదే. తర్వాత సినిమా రిలీజ్ అయింది. సూపర్ అండి. సూపర్. అది మేము చూసామండి. చాలా అంటే చాలా బాగుంది. చాలా డీటెయిలింగ్‌గా, చాలా క్లియర్‌గా. ఎందుకంటే మీరన్నట్టుగా ఫస్ట్ అన్నట్టుగా మీరు ఇంకొక వ్యక్తి అలా చెప్పలేరు ఎవరు. మీరన్నట్టుగా ఆడిషన్ చేసి ఎవరైనా పెట్టి వాళ్ళ చేత చెప్పేద్దాం అనుకున్నా చూసానండి. ఆడిషన్ చేస్తారు. ప్రతి ఒక్కరు అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఆళ్ళు అడాప్ట్ చేసుకోవాలండి. అవును. ఇప్పుడు వాళ్ళు అడాప్ట్ చేసుకొని చెప్పాలి అంటే చాలా కష్టమవుతది. దాని గురించి దానివల్ల పూర్తిగా వాళ్ళు అవగాహన ఇదవ్వరు. ఉండదు. అవును. పరిశోధన ఉండదు. అవును. దాని గురించి తెలుసుకోవాలి. దాని ఆ బుక్ చదివి చెప్పాలంటే ఆడు చెప్తాడు. అవును. చెప్పడం అంటే నేను ఉండకపోయినా పర్లేదు ఆ ఫిల్మ్‌కి డైరెక్టర్‌గా. అవును. సో, అది నేను అబ్జర్వ్ చేశా. ఎందుకంటే నాకు అతను నేను ట్రావెల్ అవుతున్నా కదా! సో, ఒక విషయం గురించి చెప్పినప్పుడు ఎంత క్లియర్‌గా మాట్లాడతారు అతను. ఎంత క్లియర్‌గా చెప్తారు. కంటెంట్‌ని ఎలా బయటికి చెప్తారనేది నాకు తెలుసు. సో, నేచురల్‌గా అతనే ఉండమన్నా. అతను ఉండడానికి ఇష్టపడలేదు. బట్ ఉండమన్నా. అది నాకు ఇప్పుడు అందరూ చాలామంది నాకు ఇప్పుడు తెలిసిన ఫ్రెండ్సు, ఫ్యామిలీస్ అందరూ చాలామంది నాకొకసారి నాకు ఫ్రెండ్ ఉంది. నా చిన్నప్పుడు ఫ్రెండ్. ఆ అమ్మేమో ఉదయాన్నే 8:00 నాకు మెసేజ్ చేసింది. హ్మ్. ఫోటో పెట్టి. రిలీజ్ అయిన తర్వాత ఈ ఓకే. టీవీలోది. ఓకే. ఏంటి ఇప్పుడు మార్నింగే చూస్తున్నావా అంటే, డే ఇలాగే స్టార్ట్ అవ్వాలి. మంచి స్టార్ట్ అవుద్ది నాకిలా అయితే అని చెప్పి ఓకే. చూసింది. ఓకే. అది తను చెప్పింది. తన ఫీడ్‌బ్యాక్ ఏంటంటే, ఈ అయోధ్య గురించి మేము ఎళ్ళాలనుకున్నాం. మాకు ఇన్ని ప్లేసెస్ ఉంటాయని ఇది గైడ్ అయింది మాకు. హ్మ్. అంటే ఒక్కొక్కరు ఒక పాయింట్ కనెక్ట్ అవుతారండి. మనం అవును. ఫిల్మ్ కూడా కమర్షియల్‌గా తీసినప్పుడు ఒక క్యారెక్టర్ కనెక్ట్ అవుతారు కదా! అవును. ఒక ఎమోషన్ కనెక్ట్ అవుతారు. అలా ఇది కూడా. ప్లేసెస్ గురించి ఇన్ని ప్లేసెస్ ఉన్నాయని మాకు తెలీదు. అసలు ఎంత బాగా చూపించారు. అతను కూడా ఎంత నేచురల్‌గా మాట్లాడాడు. ఎంత మాట్లాడుతున్నారు. క్లియర్‌గా అర్థమవుతుంది. మనలాంటోళ్ళకి తెలుసుకోవాలి ఇలాంటివి. ఆమె నా ఏజ్ గ్రూప్. ఓకే. సో, తను అలాగే ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్, ఓకే. ఫ్యామిలీసు ఓకే. బాగా నా నా అంటే నేనెవరో అందరికి సర్ప్రైజ్ ఫస్ట్. హ్మ్. ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలే. ఓటీటీలో వస్తే సడెన్‌గా నువ్వు పోస్టర్ పెట్టేసరికి అందరు ఫోన్‌లు, మెసేజ్‌లు ఏంటి సడెన్‌గా నువ్వు చెప్పలేదు ఎప్పుడు అంటే, అంతే ఇది సడెన్‌గా జరిగింది అలాగా అని చెప్పి సో, ఆ విషయంలో నన్ను చాలామంది అప్రిషియేట్ చేశారు. మేము పెద్దవాళ్ళని కలిసాం. విజయన్ ప్రసాద్ మీకు మీకు బెస్ట్‌గా ఇప్పుడు అంటే ఈ సినిమా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకముందు, స్టార్ట్ చేసిన తర్వాత, రిలీజ్ చేసిన తర్వాత మీకు బెస్ట్‌గా వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి? ఎవరి దగ్గర నుంచి మంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి? మేము విజయన్ ప్రసాద్ గారిని కలిసాం. రాజమౌళి వాళ్ళ నాన్నగారిని. ఫాదర్. ఫాదర్. సో, మేము కలిసినప్పుడు అతను ఈ పోస్టర్ చూసి మేమేంటంటే పోస్టర్ అందరి దగ్గరికి తీసుకెళ్ళి ప్రమోషన్స్‌లో భాగంగా ఓకే. మేము ట్రైలర్ చూపించి, మాకు బాగా మంచి కాంప్లిమెంట్స్ ఏంటంటే అతను గాని, రాజ్ కందుకూరి గారు ఉన్నారు కదా! హ్మ్. హ్మ్. పెళ్లి చూపుల్లో అతను వాళ్ళ అబ్బాయి శివ కందుకూరి గారు. అది మన భూతద్దం భాస్కర్ నారాయణ తీశారు. అవునవును. నాకిచ్చిన మంచి కాంప్లిమెంట్స్ ఏంటంటే, దే డిడ్ంట్ ఎక్స్‌పెక్ట్. ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నువ్వు దీనికి డైరెక్టర్ అని. హ్మ్. యంగ్‌స్టర్ వచ్చి ఎవరో 40,000, 50,000 వచ్చినోళ్ళు తీస్తారు ఇలాంటివి డాక్యుమెంటరీలు అని అనుకుంటారు కదా! బేసిక్‌గా. అవును. సో, నువ్వెలా తీసావు? ఎలా క్యారీ చేసావు దీన్ని? హ్మ్. ఇప్పుడు భార్గవ్ గారంటే ఆల్రెడీ సార్ బుక్ రాసారు, అవును. ట్రావెల్ అయ్యారు అదంతా వేరు. అవును. నువ్వెలా అడాప్ట్ చేసుకొని నువ్వెలా తీసావు దీన్ని? అని నన్ను చాలామంది అప్రిషియేట్ చేశారండి. ఓకే. మేము రాధా మనోహర్ దాస్ దగ్గరికెళ్ళాం. ఓకే. తెలుసు కదా! అవును. రాధా మనోహర్ అతని దగ్గరికెళ్ళిన అతను అడిగారు. ఇలాంటి ఆ! యంగ్‌స్టర్స్ రావాలి. ఇలాంటివి చూపించి ఎందుకంటే మీరు చూపించినప్పుడు మీ ద్వారా చాలా మందికి రీచ్ అవుతది. అవును. అందరి మాటలు అవే.
ఎవరి దగ్గరికి వెళ్ళినా అదే చెప్పారు. నువ్వు మీలాంటి వాళ్ళు చూపించడం, మీలాంటి వాళ్ళు ఎంటర్ అవ్వడం వల్ల డిఫరెన్స్ మీకు అర్థమయ్యేలా యంగ్‌స్టర్స్‌కి అర్థమయ్యేలా మీరు చూపించగలరు అనేది అందరూ బిలీవ్ చేశారండి. అందరూ నాకు ఆల్మోస్ట్ రాజ్ కందుకూరి గాని, రాజమౌళి వాళ్ళ ఫాదర్ గాని అందరూ నన్ను బ్లెస్డ్. అందరూ చెప్పిందేంటంటే యూ ఆర్ బ్లెస్డ్ అండ్ యూ డిడ్ వండర్‌ఫుల్ జాబ్. సో, ఇంత బాగా చూపించావంటే, ఇంత బాగా తీసావు ఫిల్మ్‌ని అంటే అది చాలా నువ్వు అదృష్టవంతుడివి. అండ్ అట్ ద సేమ్ టైమ్ నువ్వు నీలాంటి వాళ్ళు రావాలి అని ఎంకరేజ్ చేశారు. ఓకే. సూపర్. అయితే మీరు ఇండస్ట్రీలోకి అంటే రాకముందే అంటే ఒక డాక్యుమెంటరీతో వచ్చి అంటే పూర్తిగా ఇండస్ట్రీలోకి రాకముందే మంచి మంచి పెద్దవాళ్ళతోనే యాహ్! మంచి మేము ప్రమోషన్‌లో భాగంగా అందరిని చుట్టేసాం కాబట్టి చుట్టారు. ఇంకోటేంటో మంచి మంచి కాంప్లిమెంట్స్ కూడా తీసుకున్నారు. ఆహాకి కూడా బిగ్ థాంక్స్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటివి మనం తీసామండి. మనకుంటది. యాస్ ఎ డైరెక్టర్‌గా నాకు చూపించాలి, నలుగురికి చూపించాలి, చెప్పాలి. ఈ ఈ డిఫరెంట్ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్‌ని చెప్పాలనిపిస్తది. కానీ ఎక్కడ ప్లేస్‌మెంట్ ఈస్ ఇంపార్టెంట్. అవును. ప్లాట్‌ఫార్మ్ ఆ అనేది రావాలి. ప్లాట్‌ఫార్మ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అవును. ఆ ప్లాట్‌ఫార్మ్‌కి మన ఫ్రెండ్ సంతోష్ అని ఉన్నారన్నమాట. సో, ఇందులో మీరు సహా ప్రొడక్షన్స్ అని చూసుంటారు కదా! సో, ఓకే. తనదే. సో, ఆ సంతోష్ ఏంటంటే మాకు నా ఫ్రెండ్ ఆహా ఆహా తీసుకెళ్ళాడు. తనకు తెలిసిన వాళ్ళండి. ఆహాకెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ జనవరి నెలలో అండి ఇది జరిగింది. ప్రాణ ప్రతిష్ఠ ముందు మాకు యాక్చువల్‌గా ఓకే అయింది. ఓకే. అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ ముందు. సో, దానికి కావాల్సిన వాళ్ళేంటే 5 పౌండ్ మిక్స్ వాళ్ళకి కొంచెం క్వాలిటీ అవన్నీ ఉంటాయి కదా! అవును. వాళ్ళ టర్మ్స్ ఉంటాయి. అవును. సో, దానికోసం మనకు లేట్ అయింది. లేట్ అయినప్పుడు మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు రామనవమికి రిలీజ్ అవుద్దని. ఓకే. ఇదంతా చాలా నేచురల్‌గా జరిగింది. మేము డేట్ అడగలేదు. వాళ్ళు డేట్ ఏం చెప్పలేదు. బట్ ఫస్ట్ మాకేంటంటే 'ఆహా' తీసుకోవడం ఇస్ బిగ్ అచీవ్‌మెంట్. సూపర్. ఎందుకంటే ఆహా లాంటి తెలుగు ప్లాట్‌ఫార్మ్ అంటే కమర్షియల్స్, మూవీస్ ఇవన్నీ చేస్తారు కదా! అవును. ఇలాంటి కాన్సెప్ట్స్ వాళ్ళు తీసుకుంటున్నారంటేనే చాలా మందికి వెళ్తుంది, రీచ్ అవుతుంది అనేది మాకు అర్థమైపోయింది. ఓకే. ఇది ఖచ్చితంగా ఒక సక్సెస్ అయితే రేంజ్ ఎళ్తదని అర్థమైపోయింది. కమర్షియల్ సక్సెసే వద్దని అనుకున్నాం. అలానే ఆహాకెళ్ళడం, ఆహా వాళ్ళేంటంటే డేట్ ఇలా చెప్పారు. శ్రీరామనవమికే మేము రిలీజ్ చేసేస్తున్నాం అని చెప్పారు. నాకైతే 1 వీక్ ముందే చెప్పారు. 10 డేస్ ముందే. ఓకే. బట్ అఫీషియల్ కన్ఫర్మేషన్ 5 డేస్ ముందు వాళ్ళు అఫీషియల్‌గా వాళ్ళు అనౌన్స్ చేశారు. ఓకే. సో, 17థ్ మీరదే అన్నారు. మీ ప్రీపోన్, పోస్ట్‌పోన్ కూడా మీకు చేతుల్లో లేదు. ఇది ఫిక్స్ అయిపోయింది. ఆహా యాజమాన్యం రిలీజ్ అవుతుంది నవమి రోజు అని చెప్పి. సో, ఓకే. వి ఆర్ రియల్లీ బ్లెస్డ్. ఎందుకంటే శ్రీరామనవమి రోజు రిలీజ్ అవ్వే కాన్సెప్ట్ ఇది కదా! సో, అలా అన్నీ కుదిరాయండి. అందుకే ఇప్పుడు ఎంత పెద్ద సక్సెస్ అయింది. అయితే ప్రెజెంట్ మీరు రాబోతున్న ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవన్నీ గూడా మంచిగా ఇంకా మీరు లైనప్ అయిపోయినాయి అని చెప్పని అంటున్నారు. అవి గూడా త్వరగా సెట్‌లోకి రావాలి. అదే విధంగా త్వరగా అంటే మీలో ఇప్పుడు 'కృష్ణ' గారిలో ఒక వర్షన్ చూసేసాం. ఇప్పుడు ఒక వర్షన్ చూసాం. నెక్స్ట్ వర్షన్ ఏంటి? నెక్స్ట్ వర్షన్ ఎలా ఉంటదో ఏంటనేది చూపించాలంటే మళ్ళీ మీరు ఎంత త్వరగా వస్తే ఆడియన్స్ కూడా మీరంత దగ్గర అవుతూ ఉంటారనమాట. ఎలా అయితే ఇప్పుడు 'ఆహా' నుంచి మీరు ఇప్పుడు 'రామాయోధ్య' నుంచి ఎలా అయితే దగ్గరయ్యారో, అదే విధంగా దానికి గ్యాప్ ఇవ్వకుండా మీరు అంతే త్వరగా మంచి కాన్సెప్ట్‌తో మళ్ళీ వచ్చారంటే, మీకంటూ ఒక గుర్తింపు అనేది ఖచ్చితంగా మంచి గుర్తింపు అనేది దొరుకుతది. అదే విధంగా అందరికి కూడా మీరు కొంచెం పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కొంచెం అందరూ మైండ్‌లో ఉన్నారు కాబట్టి మీరు ఈ ప్రాజెక్ట్‌లు కూడా త్వరగా సెటిల్ అవి తీసుకొచ్చి, మళ్ళీ త్వరగా మీరు ఇండస్ట్రీలోకి ముందుకు రావాలని చెప్పని స్టార్ట్ అవ్వమంటే 1 వీక్‌లోగా స్టార్ట్ అయిపోతది. నాకు అంత ఇంట్రెస్ట్ ఉంది. నా ప్యాషన్ అంటే అటువంటిది. ఇప్పుడు ప్రొడ్యూసర్ మీరు తీసుకురమ్మంటారా అయితే? అంతే ఎవరైనా ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చి టక్‌మని స్టార్ట్ చేయండి అంటే చేసేస్తాం. మనకంత మీకు అదే కదా! నైట్ షిఫ్ట్ చేస్తూ నేను జాబ్ చేసుకుంటూ నేను తీసానండి ఇది. ఓకే. దానికి ఫస్ట్ బిగ్ థాంక్స్ టు మై సీఈఓ. ఓకే. నాకు బాగా ఎంకరేజ్ చేస్తారు. సూపర్. అతని పేరు యోగేష్. బాగా ఎంకరేజ్ చేస్తారు. ఇలాంటివి ఏదైనా వర్క్ ఉంది అంటే నాకు ఆ పర్మిషన్‌లు ఇవ్వడం, లీవ్ ఇవ్వడం ఓకే. బాగా ఎంకరేజ్ చేస్తారు. ఇప్పటికి కూడా మొన్న తనేదో ఆఫీస్‌లోనే ఒక 2 అవర్స్ పర్మిషన్ తీసుకోండి అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ అది వర్క్. తీసుకోండి అందరూ చూడండి. వావ్! వి హావ్ టు ఎంకరేజ్ సాయి అని చెప్పి అన్నారన్నమాట. సూపర్. సూపర్. సో, నాకలా అన్నీ పాజిటివ్ చుట్టూరంతా పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది. చాలా గ్రేట్ అండి లోకేష్ గారు. చాలా అంటే చాలా గ్రేట్ అండి మీరు. సో, ఈ పాజిటివ్ వైబ్ క్రియేట్ అవ్వడం నాకు ఆ పాజిటివ్‌నెస్సే తీసుకెళ్ళింది ఈ సినిమా 'ఆహా'కి అండ్ సక్సెస్ అయింది. సూపర్ అండి. సూపర్. రైట్. ఇప్పుడొచ్చేటప్పటికి కంప్లీట్ చేసుకొని మీరు ఏ విధంగా అయితే ముందుకు రావాలని చెప్పని మేము గూడా ఖచ్చితంగా కోరుకుంటున్నామండి. ఎంత త్వరగా మేము గూడా చూడాలని చెప్పని అనుకుంటున్నాం మీరు మళ్ళీ ఈసారి ఏంటంటే మీరు కుదిరితే స్క్రీన్ మీద కూడా కనిపించే ప్రయత్నం అయితే నన్నెవరు చూస్తారు? డైరెక్టర్‌లను చూస్తారండి. మీరున్నారు యాక్టర్‌లు మీరు మంచిగా మీలాంటోళ్ళు కనపడాలి గానీ నాకే
లేదు సార్. బ్యాక్‌గ్రౌండ్‌లో మేము ఉంటాం అంతే. మీరు చూస్తున్న ప్రెజెంట్ మ్యాజిక్ క్రియేట్ అవ్వడానికి మేము బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంటాం. అవునా? సూపర్ సార్. సూపర్ అయితే. ఆల్మోస్ట్ 1 ఇయర్‌లో నాది మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్‌తో మంచి కమర్షియల్ మూవీతో, మంచి ఎంటర్‌టైన్‌మెంట్ మూవీతో ఈసారి ఇప్పుడు ఇంకా తెలుస్తది. ఇప్పుడు చూసింది మీరన్నట్టు ఒక సైడ్ గదా! అవును. అంతా ఒక సైడు, అదొక వర్షన్ అది. ఒక వెర్షన్. ఇప్పుడు ఇదేంటంటే ఇది కంప్లీట్ ఒక కమర్షియల్ వెర్షన్. డెఫినెట్‌లీ 1 ఇయర్‌లో అయితే చూస్తారు. అయితే నా సైడ్ నుంచి అయితే అది చెప్పగలను. ఫైనల్‌గా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ 'ఆహా' సక్సెస్ అయిన మీ 'రామయోజి'? నాకు సెలబ్రేషన్ ఏంటంటే యాక్చువల్‌గా 'ఆహా' ఓకే అయిపోయిన నుంచి నాకు సెలబ్రేషనే అండి. ఎందుకంటే మేము తీసిన ఫిక్స్ అయిపోయారు. కంటెంట్ ఫిక్స్ అయిపోయి మేము అక్కడ తీసిన రీచ్ అయిపోయారు. కంటెంట్‌ని రీచ్ అవుతుంది అనేది మాకు బాగా అర్థమైపోయింది. సో, అండ్ అట్ ద సేమ్ టైమ్ మాకు శ్రీరామనవమికి ఎప్పుడైతే డేట్ ఇచ్చారో హ్మ్. ఇంకా అయిపోయింది. ఇంకా హ్యాపీగా ఏజీ దగ్గరికి ఇలా కూర్చోవచ్చు హ్యాపీగా. ఆ ఫీలింగ్ అయితే రిలాక్స్ మోడ్ వచ్చింది. అలానే రీచ్ అయిందండి. అంతమంది రీచ్ అయింది. సో, సెలబ్రేషన్ ఆల్మోస్ట్ నేను మాకు డైలీ ఎవరో ఒకళ్ళు చెప్తున్నారు. నిన్న నాకు మా నర్సీపట్నం గదా! నిన్న నర్సీపట్నం పేజ్ వాళ్ళు వాళ్ళు మీమ్స్ క్రియేట్ చేసి పెట్టారు. ఓకే. ఆళ్ళేంటంటే డైరెక్టర్ రామయోధి డైరెక్టర్ ఫ్రమ్ నర్సీపట్నం. ఒక నర్సీపట్నం వాసు ఆ టైప్‌లాగా పెట్టేసుకున్నారన్నమాట వాళ్ళు. సో, నాకలా డైలీ ఎవరో ఒకళ్ళు స్టేటస్‌లు మెసేజ్‌లు పెట్టడం, ఫోన్‌లు చేయడం. అదలా సెలబ్రేషన్ అదే సెలబ్రేషన్ అండి. మనం మన వర్క్ చేసిన దాన్ని జెన్యూన్‌గా మనం చేసాం ఎఫర్ట్స్ పెట్టి. దాన్ని అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు అంటే దట్ ఈస్ ఎ పాజిటివ్ గదా! దట్ ఈస్ ఎ బిగ్ సక్సెస్. దట్స్ కాల్డ్ ఎ సక్సెస్ యాక్చువల్లీ. దట్స్ కాల్డ్ ఎ సెలబ్రేషన్. ఎవ్రీడే అలా కాల్స్ వస్తున్నాయంటే మా ఫ్యామిలీ నుంచి, మా ఊర్లో నుంచి అందరూ మంచిగానే అదే బిగ్ సెలబ్రేషన్. అది చాలా మంది తక్కువ మందికొస్తదండి. ఫస్ట్ డెబ్యూ ఎప్పుడు గూడా ఇంత సక్సెస్ యాక్చువల్‌గా కమర్షియల్‌గా తీసినా కూడా రాదు. అవును. అంటే ఏదో ఒక చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. అవును. డిజ ఏదో అది మూవీ సరింగా రాకపోవడం మనం. బట్ నా డెబ్యూకి చాలా వరకు నాకు పాజిటివ్‌గా మాట్లాడడం, ఆ వైబ్ నాకు చాలా మంది నుంచి వచ్చిందండి. ఫిల్మ్ సర్కిల్స్ నుంచి వచ్చింది. అండ్ ఔట్ సైడ్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఫ్రెండ్స్ నుంచి వచ్చింది. సూపర్. అందరూ సర్ప్రైజ్ అయ్యారు. అలానే హ్యాపీ ఫీల్ అయ్యారు. డెబ్యూకి నాకు గూడా వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ అండి. సూపర్ అండి. కంగ్రాచ్యులేషన్స్ అండి. అండ్ ఆల్ ద బెస్ట్ అండి. మీరు రేపొద్దున్న రాబోతున్న ప్రాజెక్ట్స్ అన్నిటికి కూడా మీకు ఆల్ ద బెస్ట్. ఎంత త్వరగా వస్తే అంత మంచిదని చెప్పని మేము కూడా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకిచ్చారు. ఎందుకంటే అంత మంచి ప్లేస్‌ని మీరు తిరిగి అంత మంచి ప్లేస్ గురించి వివరించి, అంత మంచి ప్లేస్ గురించి మీరు ఒక డాక్యుమెంటరీ చేసి చూపించారు కాబట్టి మీకు చాలా గ్రేట్ అండి. మా సువర్ణ మీడియా నుంచి కూడా మీకు కూడా ఆల్ ద బెస్ట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సువర్ణ మీడియాకి థాంక్స్ అండి. అండ్ ఎస్పెషల్లీ శ్యామ్ మీకు థాంక్స్. అయ్యో! పర్లేదు సార్. ఎందుకంటే మీరు ఇంటర్వ్యూ ఇలా తీసుకోవడం, దీనివల్ల ఏంటంటే చాలా మందికి ఇంకా చూడని వాళ్ళకి అవును. ఇంకా క్లారిటీగా అర్థమవుతది. అవును. ఇంకా చాలా మంది దగ్గరికి అది రీచ్ అవ్వాలి. ఖచ్చితంగా. ఇలాంటి సబ్జెక్ట్స్ ఏంటంటే ఆఫ్టర్ రిలీజ్ కూడా చాలా మంది చూడాలి. ఖచ్చితంగా లైఫ్ లాంగ్ ఉంటదండి. అంతే గదా! లైఫ్ లాంగ్ ఉంటది. సో, చాలా మంది చూడాలి. సో, దానికి ఈ అవకాశం కల్పించినందుకు సువర్ణ మీడియా వాళ్ళకి మీకు రియల్లీ థాంక్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. థాంక్ యూ అండి. చూసారు కదా! మరి కృష్ణ గారి ఆ లైఫ్ స్టోరీ అయితే ఏ విధంగా ఉందో, అదే విధంగా రామ అయోధ్య అయితే స్టోరీ ఏ విధంగా అక్కడ నిర్మించారో, అదే దీనికి సంబంధించి ఆహా ప్లాట్‌ఫామ్ మీద అయితే మాత్రం రామ అయోధ్య అనే డాక్యుమెంటరీ అయితే ఉంది. దాన్ని ఖచ్చితంగా మీరందరూ కూడా చూడని వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ ఇంటర్వ్యూ ద్వారా చూసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి. ఇది ఒక మంచి కాజ్ అయితే, ఇది ఒక మంచి రాముడి యొక్క గుణాల గురించి గాని, లేదా అక్కడ మనం చూడని ప్లేస్‌లు అయితే ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా ఒక మంచి స్టోరీని అయితే చేసిచ్చారు కాబట్టి ఖచ్చితంగా చూస్తారని చెప్పని మేము కూడా భావిస్తున్నాం. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి సువర్ణ మీడియా.